ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటనంటే, ప్రతి ఒక్క మనిషికి సహాయం కావాలి. అయితే ఎవరి సహాయం మనకు కావాలనంటే దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. ఒకసారి మనము కీర్తనలు 18వ కీర్తనలో పేజీ నెంబర్ 460 29వ వచనము ఒకసారి మనం చదువుకుంటే, త్వరగా చదువుకుందాము. చూడండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడి వాక్ ద్వారా మనలో అందరితో మాట్లాడగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ నీ సహాయము వలన నేను ఏం చేస్తాను, సైన్యమును జయింతును అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. అంటే దేవుని సహాయంతో ఎవరిని జయిస్తాడంట? ఆయన సైన్యమును జయిస్తానంటూ ఉన్నాడు. సైన్యము అని అంటే ఇప్పుడు చూడండి, మనకు వేరే వాళ్ళని మనం జయించాలి అని అంటే మనకి ఏం కావాలని అంటే దేవుని సహాయం కావాలి. సహాయం అంటే మనం చూడండి, ఇంగ్లీష్లో హెల్ప్ అంటాము, అదేవిధంగా సపోర్ట్ అంటాము. ఈ మనకు చూస్తే ఇక్కడ పడిపోకుండా నిలబెట్టడం అని అంటాడు. హల్లెలూయా. మనము ఇవాళ యుద్ధంలో మనం వెళ్ళినప్పుడు కీర్తనాకారుడు భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఈ విధంగా యుద్ధానికి వెళ్తూ ఉన్నాను, నేను ఆ సైన్యముని గెలవాలంటే, పడిపోకుండా ఉండాలనంటే ఏం కావాలి? నీ సహాయము నాకు కావాలి, నీ హెల్ప్ నాకు కావాలి. అయితే నేను నీ యందు నేను విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసముగా ఉంటాను. అదేవిధంగా ఇక్కడ చూస్తే అది మనము ఈ సహాయం ఎలాంటిదంటే జీవధారము అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ సహాయం ఎలాగుంటది అంటే మన జీవానికి, మన జీవితమునకు దేవుడు ఏం చేస్తాడంటే సహాయకుడుగా ఉంటాడు. నువ్వెక్కడ పడిపోకుండా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తుంటాడు. అదే విధంగా దావీదు భక్తుడు అడుగుతున్నాడు, అయా నేను ఆ సైన్యమును, ఫిలిష్తీయుల సైన్యమును నేను జయించాలంటే ఏం కావాలి? నీ హెల్ప్ నాకు కావాలి అంటూ ఉన్నాడు. దావీదు నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను గెలుస్తానని చెప్పి ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలన్నా, అదే విధముగా ఏదైనా చూడండి, ఒక రాజకీయ నాయకుడు వచ్చి అయ్యా మీ సహాయం నాకు కావాలి, నేను గెలవాలంటే అని అంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఏదైనా చూడండి, ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్స్ అయినా జరిగేటప్పుడు ఇక్కడ వచ్చి కొంతమంది లోకల్ గా వచ్చి అయ్యా మీ వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి, మీ సహాయం నాకు కావాలి, ఎందుకనంటే నేను గెలవాలి అంటాం. ఇది ఈ భూలోక సంబంధమైన ఒక అధికారం కొరకు ఇక్కడ పోరాడే వాళ్ళు అన్నమాట వీళ్ళు. అయితే ఆత్మ సంబంధమైన అధికారం నువ్వు పొందుకోవాలి అని అంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకొని ఉండాలి. అయితే నీకు సహాయం కావాలి అని అంటే ఇప్పుడు చూడండి, సహాయము ఎవరైనా తెలిసిన వాళ్ళు అడుగుతాం, తెలియని వాళ్ళు అడుగుతాం. మనము చెప్పాలి, తెలిసిన వాళ్ళే మనకు సహాయం చేస్తారు, తెలిసిన వాళ్ళు కూడా మనకు సహాయం చేయరు ఈ భూమి పైన. కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన నామములో మనం బాప్తిసం పొంది ఆయన రక్తంలో మనం ఉన్నామనుకో, ఇప్పుడు మనకు ఏమొస్తుంది? మనకు ఒక రైట్ అనేది వస్తుంది. నేను నా తండ్రి రక్తంలో నేను కడగబడ్డాను, ఖచ్చితంగా ఎవరు సహాయం చేస్తారు నాకు? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను అడిగితే ఖచ్చితంగా. ఇక్కడ దావీదు మహారాజు కూడా చిన్న వయసు నుంచి దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వయసు నుంచి దేవుడే ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అయితే ఇక్కడ ఫస్ట్ ఈ సైన్యమును జయించే ముందు దేవుడు ఆయనకి ఒక తర్ఫీదు ఇచ్చాడు. ఏంటంటే దావీదు మహారాజుకి గొర్రెలను మేపుతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వయసు నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మందను మేపుతూ ఉన్నాడు, మందను కాస్తూ ఉన్నాడు. ఏ మంద మీదకైతే సింహము ఎలుగుబంటి వస్తూ ఉందో అప్పుడు సింహం వస్తే దాన్ని ఏం చేశాడు? రెండుగా తన నోట్లో పెట్టి చీల్చి వేశాడు. అదే విధంగా ఎలుగుబంటిని కూడా ఏం చేశాడు? తన మందను కాపాడు కొరకు తన ప్రాణమును పెట్టేదానికి కూడా వెనకాడలేదు. ఎందుకనంటే ఆ మందలో ఏదైనా గొర్రెని తినేస్తుందేమోనని చెప్పి తన తండ్రికి ఏం చెప్పాలి? అతను లెక్క చెప్పాలి. అదే విధంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే ముందే అతనికి అన్ని విద్యలను దేవుడు నేర్పించాడు. అక్కడ ఆ గొర్రెలు తప్పిపోకుండా కాపాడాడు. ఆ గొర్రెల్ని ఏం చేశాడంటే సింహము, ఎలుగుబంటు, అదే విధముగా గుంట నక్కలు, అలాగే ఎన్నో ఉంటాయి ఒక మందను తీసుకెళ్ళినప్పుడు. అలాంటి పరిస్థితుల నుంచి దావీదు ఎంతో
తన మందను కాసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు దావీదు చిన్న వయసు నుంచి దేవుడిలో పెరుగుతూ ఉన్నాడు కాబట్టి దేవుడిలో పాటలు పాడుకుంటూ తన జీవితంను కొనసాగించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు మన పరిస్థితులు కూడా మనల్ని చూస్తే చాలా మందికి మనం అంటే నచ్చదు, కానీ దేవుడికి మాత్రం మనం అంటే ఇష్టం. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చాలా మంది 99% మెంబర్స్ కి మనం నచ్చకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవునికి మాత్రము నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నిన్ను ప్రేమించాడు. నువ్వేదో గనుడువో, గొప్పవాడువో, కులవంతుడువో, బలవంతుడువో, శక్తిమంతుడువో అని దేవుడు నిన్ను ప్రేమించలేదు, కానీ నువ్వు పాపి అని ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. అదే విధముగా ఇక్కడ దావీదు మహారాజును కూడా దేవుడు ప్రేమించాడు. కానీ తన తండ్రి నా కుమారుడు అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ప్రేమించి ఆయనకి ఏం చేశాడంటే ఆయన్ని అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను ఈ సైన్యంను గెలవాలంటే నాకేం కావాలి? నీ సహాయము నాకు కావాలంటూ ఉన్నాడు. నీ సహాయం నాకు కావాలంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి, 2 సమూయేలు 22:30 అధ్యాయము. 2 సమూయేలు చూడండి, 2 సమూయేలు మనం జ్ఞాపకం చేసుకుంటే 22 అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందాం త్వరగా. 22:30. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నీ సహాయము చేత నేను సైన్యమును జయించెదను, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటెదను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి సహాయం చేత దేవుని సైన్యమును, శత్రు సైన్యం జయిస్తాడంట? దేవుని సహాయంతో నేను జయించగలుగుతావు. ఈరోజు మనము ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మనము ఈ లోకంలో మనం జయించాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏ సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నీ సహాయం చేత నేను సైన్యమును జయించగలుగుతాను, నా దేవుడు సహాయం చేత నేను ఈ ప్రాకారమును దాటగలుగుతాను అంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో చాలా చాలా శత్రు సైన్యం అని అంటే చూడండి, మనకు అనేక సమస్యలు మనకు సైన్యముగా ఎదురుపడుతూ ఉంటాయి. చూడండి, ఎర్ర సముద్రం ఇజ్రాయెల్ ప్రజలకు ఎదురుపడినట్టుగా, ఎరుకో గోడలు ఇజ్రాయెల్ ప్రజలకు ఎదురుపడినట్టుగా మన జీవితంలో ఎన్నో సమస్యలు సతమతం అవుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం ఎందుకనంటే మనకు ఉపబలము అంటాం దాన్ని. అంటే మన బలము మనకు సరిపోదు. మనం ఇతరుని జయించాలని అంటే మన బలము మనకు సరిపోదు. అయితే మనకి ఎవరి బలం కావాలి? పరలోకములో ఉన్న పరిశుద్ధుడైన ఆత్మీయమైన తండ్రి బలం మనం పొందుకున్నామనంటే ఖచ్చితంగా శత్రు సైన్యమును మనం ఏం చేయగలుగుతాము? జయించగలుగుతాం. అదే అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు, అంటూ ఉన్నాడు, అయా నీ సహాయము వల్లనే నేను సైన్యమును జయించగలుగుతాను అంటూ ఉన్నాడు. చూడండి, ఎవరి సహాయము ఏ సైన్యమును జయిస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. 2 సమూయేలు 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబాను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేశాడు? దేవునికి విజ్ఞాపన చేశాడు, అయ్యా నీ సహాయం ఉంటే నేనేం చేస్తాను? శత్రువుని జయించగలుగుతాను అన్నాడు. అయితే దేవుని సహాయం పొందుకున్న దావీదు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము. ఎవరు ఆజ్ఞాపించిన ప్రకారము? దేవుని సహాయం అడిగాడు. అయితే దేవుడు ఏం చేశాడు? నా సహాయం నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు ఫిలిష్తీయులను ఏం చేయాలి? ఏ ప్రాంతం నుంచి తరిమి కొట్టాడు అతను? ఒకసారి చదవండి మళ్ళీ. గెబా నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని సహాయం ఉంది కాబట్టి ఫిలిష్తీయులను ఏం చేశాడు? ఆయన తరుముచు ఏం చేశాడంటే శత్రు సైన్యమును జయించగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన జయించగలిగినాడు కాబట్టి ఈరోజు మనము ఆయన సాక్ష్యమును, దేవుడు దావీదు గారి సాక్ష్యం ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆయన మాటలను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఈరోజు మనము దేవుని సహాయం మనం తీసుకుంటూ ఉన్నాం. చూడండి, అదే సౌలుకు కూడా దేవుడు ఏం చేస్తాడు? అమాలేకులను ఏం చేయమంటాడు? హతం చేయమంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన
సౌలు ఏం చేస్తాడంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కాకుండా ఆయన సొంత తెలివితేటలతో అక్కడున్న బలిసినటువన్నిటినీ ఆ రాజును తీసుకొని మళ్ళీ ఈ దేశంకు రావడం అనేది జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు, ఆజ్ఞాపించాడు, మొత్తము సంహరించమన్నాడు. ఆ దేశం నుంచి నువ్వేమి కూడా తీసుకురాకూడదని చెప్పాడు. అయితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సౌలు చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన సింహాసనం మీద ఉండగానే ఆయన దించి దావీదును రాజుగా ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ దావీదుకి దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వేం చేయాలంటే ఫిలిష్తీయుల్ని హతం చేయన్నాడు. హతం చేయమన్నప్పుడు దావీదు దేవుడు చెప్పిన మాట ప్రకారమే చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు సైన్యమును మనం జయించాలనంటే దావీదుకి దేవుడు ఏమిచ్చాడు, ఆజ్ఞాపించాడు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే అని అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు 17:49 మొట్టమొదట దావీదు ఎక్కడికి వెళ్ళాడనంటే యుద్ధ రంగం దగ్గరికి వెళ్ళాడు, తన అన్నలు క్యారీ తీసుకొని. చూడండి 17:49. తన సంచిలో చెయ్యవేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుడి నుదుట కొట్టాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కొట్టారు? దావీదు గొలియాతుని ఒక రాయి తీసుకొని ఎక్కడ కొట్టాడు, నుదుటను కొట్టాడు. వెంటనే అతను వెనక్కి పడిపోయినాడు. హల్లెలూయా. మనము చూడండి, ఆయన ఏం చేశాడు, వెంటనే అతను ఏం చేశాడు, ఎప్పుడైతే నుదుటిని కొట్టాడో బోర్ల పడిపోయి ఆయన అక్కడికక్కడే చనిపోవడం అనేది జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దావీదు అక్కడికి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడనంటే దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక ప్రకారమే ఆ ప్రాంతం యుద్ధ రంగం దగ్గరికి వెళ్ళాడు, తన అన్నల క్యారీ తీసుకుని వెళ్ళాడు. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసి సౌలు ఎప్పుడైతే చీకటి పడిపోతుందో యుద్ధం నుంచి మనం తప్పించుకుందామని ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు దావీదుని ఆ ప్రాంతమునకు పంపించాడు. ఎప్పుడైతే అక్కడ దేవుడు దావీదుతో ఒక మాట మాట్లాడు, ఏమనంటే ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఖచ్చితంగా నాకు ఈ యుద్ధంలోకి కావాల్సిన, చూడండి సౌలుకి సంబంధించినటువన్నీ ప్రతి ఒక్క దాన్ని దావీదు ధరించినప్పుడు దావీదు అంటాడు, అయ్యా నాకు ఇవేవి అలవాట్లేదు, నాకు దేవుని సహాయం ఉంది. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని సహాయం నాకుంటే చాలు, ఖచ్చితంగా నేనేం చేస్తాను, వాడు 11 అంగుళాలున్ని 10 అంగుళాలున్ని 6.5 అడుగులున్ని ఎంతన్నా ఉన్నాయి, కానీ నేనేం చేయగలుగుతాను, జయించగలుగుతాను. ఎందుకనంటే నాకు జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, తన సంచిలో ఉన్న రాయలు తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఫిలిష్తీయుని కొట్టడము, గొలియాతు అక్కడికి ఏమైనాడు, బోర్ల పడిపోయి చనిపోవడం అనేది జరిగేది. చూడండి, అదే సౌలును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ సౌలుకు మాత్రము ఏం లేదంటే ఆయనకి దేవుని సహాయాన్ని కోరుకోలేదు. అదే దేవుని సహాయాన్ని కోరుకో ఉంటే ఖచ్చితంగా ఆ ఫిలిష్తీయుడు ఎన్ని అడుగులున్నా కూడా సరే ఏం చేస్తుంటాడు, యుద్ధంలో జయించగలిగి ఉంటాడు. కానీ ఇక్కడ దావీదు మాత్రము దేవుని సహాయమును పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏం చేయాలనన్నా దేవుని సహాయంతోనే చేయగలగాలి, దేవుని మీద ఆధారపడి చేయాలి. నీ సొంత తెలివితేటలే, నీ సొంత భక్తి, నీ సొంత డబ్బు, నీ సొంత బలము కులము ఇవేవి కూడా పనిచేయవు. దేవుని చిత్తము, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే ఫిలిష్తీయుల్ని దావీదు ఏం చేశాడు, హతం చేశాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే చూడండి 1 సమూయేలు 23:2 చదవండి త్వరగా. అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయదునని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ కెయీలాను రక్షించమని దావీదుకి ఏం చేశాడు, సెలవిచ్చాడు. ఎవరి చేతిలో నుంచి, ఫిలిష్తీయుల చేతిలో నుంచి. అయితే నేను వీళ్ళని చంపగలనా, దావీదు దగ్గర దావీదు ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర మనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఆ ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను నువ్వు రక్షించుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి నువ్వు అడిగితే, అయ్యా నీ సహాయం నాకు కావాలి, నేను ఈ పని చేయాలనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారము, నేను ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు చేస్తే
అది ఫలించగలుగుతుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. నీ సొంత తెలివితేటలతో నువ్వేం చేసినా అది ఫలించదు. ఈ రోజు దావీదు గురించి మనం చెప్తూ ఉన్నాము, యుద్ధ రంగంలో ఆయనకి జయం వచ్చిందంటే దేవుని చిత్తం ప్రకారం చేశాడు, దేవుని ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. ఈ రోజు కొన్ని పరిస్థితుల్లో కొన్నిటి వారికి వచ్చి ఆగిపోతుందనంటే అవి మన సొంత తెలివితేటలు, మన సొంత ఆలోచనలు, మన సొంత పనుల ద్వారా అవి ఆగిపోతూ ఉన్నాయి. చూడండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక సంఘము కట్టబడాలన్నా, ఒక ఆత్మ రక్షింపబడాలన్నా, ఒక ఆత్మను దేవుని సన్నిధిలోకి నడిపించాలన్నా ఎవరి సహాయం కావాలి మనకు? దేవుని ఆత్మ సంబంధమైన సహాయం కావాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలా సహాయములు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా మనకు ఒక అవసరం వస్తే వెంటనే మనం ఎవరిని అడుగుతాము? స్నేహితునో, తల్లిదండ్రులనో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని మనము అడుగుతూ ఉంటాం. అయితే మొట్టమొదటి నువ్వు ఎవరిని సహాయం అడగాలో తెలుసా? జీవం కలిగిన దేవుని సహాయం అడగాలి. ఆయన నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు? సహాయాన్ని ఇస్తాడు. ఆ సహాయము నువ్వు శత్రువుని జయిస్తావు. శత్రువు నీ దగ్గర ఎక్కడ నిలవకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో చాలా ప్రాకారములు ఉంటాయి. చూడండి, ప్రాకారం అని అంటే అడ్డుగోడలు. వాటిని నువ్వు జయించాలని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యం చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో అంటకట్టపడి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునితో జీవించాలి, దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మీద మనం ఏం చేయాలంటే ఆధారపడి జీవించాలి. హల్లెలూయా. దేవుని పైన మనం ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేయగలుగుతాడు. కీర్తనకాడు అంటున్నాడు కదా, ఏమని? అయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు నేను కనులెత్తు చూస్తూ ఉన్నాను. సహాయం మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పరలోకం నుంచి వస్తది. ఈ భూలోకములో ఉండే సహాయము నిన్ను పరలోకం చేర్చలేదు, నీకు విజయం ఇవ్వలేదు. అదే జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి నువ్వు సహాయాన్ని పొందుకున్నావనంటే ఖచ్చితంగా ఆ సహాయము ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు విజయం ఇస్తుంది. ఆ సహాయమే నీకు జీవమునిచ్చి, నిత్య జీవమునిచ్చి పరలోక రాజ్యమును చేరుస్తుంది. అయితే ఈ ప్రకారము చూడండి, ఈ ప్రాకారం ఎలాంటిదేనంటే కీర్తనలో ఉన్నది కదా, నా దేవా, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రాకారం అని అంటే అడ్డుగోడలు చాలా ఉంటాయి మన జీవితాల్లో. చూడండి, కుటుంబంలో మనము దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు దేవునికి మనకు అడ్డుగోడగా ఉండిపోతూ ఉంటారు. మన జీవితంలో చాలా ప్రాకారములు ఎదురుపడుతూ ఉంటాయి, చాలా అడ్డుగోడలు ఎదురుపడుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, వాళ్ళకి ఎరుకో గోడలు అడ్డొచ్చాయంట. అది ఒక ప్రకారం. వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఎరుకో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. ఈరోజు అలాంటి పరిస్థితులు కూలిపోవాలంటే, ఆ ప్రకారములు కూలిపోవాలనంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యమును చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో అంటకట్టబడి ఉండాలి, దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు ప్రతిష్ఠించుకుంటే, ఆయన నీలో ఉంటే ఏ అడ్డు కూడా నిన్ను ఏమీ చేయలేదు, ఏ ప్రాకారం కూడా నిన్నేం చేయలేదు. మనము ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని ప్రాకారాలు మనం కట్టుకుంటూ ఉంటాం. అవేంటంటే దాని ద్వారా మనం దేవుని నీతిని నెరవేర్చలేం, దేవునితో మనం ముందుకు వెళ్ళలేం. మన ప్రాకారము మనం కట్టుకోకూడదు, దేవుడు కట్టాలి మనకు. హల్లెలూయా. ప్రాకారం అంటే అడ్డుగోడలు. ఈ ప్రాకారమైన అడ్డుగోడలు మనం ఏం చేయాలనంటే జయించగలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతోనే నువ్వు జయించగలుగుతావు, దేవుని నీతితోనే నువ్వు జయించగలుగుతావు, దేవుని యథార్థతోనే నువ్వు జయించగలుగుతావు. అయితే నువ్వు ఎలాగుండాలనంటే దేవుని సహాయమును నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని సహాయమును నువ్వు పొందుకోవాలి. చూడండి, ఇంకా దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయము 19-20 వచనాలు తీయండి. 19-20 వచనాలు చదివండి. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వాని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించని యెహోవా సెలవిచ్చును. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాడు. అయ్యా, నేను ఫిలిష్తీయులను వాళ్ళకి ఎదురుగా పోగలనా, వాళ్ళని ఎదిరించగలనా అన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు? చదువు ఒకసారి. నిస్సహాయంగానా?
నిస్సందేహముగా. నీకు సందేహం అవసరం లేదు, నీకు సందేహపడాల్సిన అవసరమే లేదు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వాళ్ళని హతం చేయి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సౌలుకి ఏ సందేహం వచ్చింది? నేను గొలియాతుని జయించలేనని. ఎందుకనంటే సౌలు ఏం చూస్తున్నాడంటే మనిషి పొడవను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కండలు చూస్తూ ఉన్నాడు, ఆయన ధరించుకున్న కవచ కొండలాలు చూస్తూ ఉన్నాడు. అందుకని సౌల్లో ఏమొచ్చిందో తెలుసా? భయం వచ్చింది. అయితే దావీదు ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుని సహాయమును చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని చూస్తూ ఉన్నాడు. అందుకే అతనికి ఏం లేదు, భయం లేదు, ఆయనలో పిరికితనం లేదు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఖచ్చితంగా నేను ఈ సున్నత లేని ఫిలిష్తీయుని జయించగలుగుతానని చెప్పి ఆయన యుద్ధ రంగంలో జయించగలిగినాడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకమనే యుద్ధ రంగంలో నువ్వు జయించాలనంటే దేవుని వాక్యమును నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, చూడండి, యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనము చేసును. ఈరోజు మనం ఈ లోకంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు ఉంటారు, అనేక మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈరోజు మనకు మిత్రులుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. శత్రువులను మిత్రులుగా చేయగలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి 44వ కీర్తనలో మనం చూస్తే 6-7 వచనాలు ఒకసారి చదవండి. 44 కీర్తనలు. నేను నా వింటిని నమ్ముకొనను, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. హల్లెలూయా. చూడండి, చాలా మందికి దేని మీద బలం ఉంటుంది చెప్పు? నా దగ్గర మంచి కత్తి ఉంది, కవచం ఉంది, నేనేం చేయగలుగుతాను, గెలిచిగలుగుతాను అనుకుంటూ ఉంటాడు. అదే విధముగా ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తిను నన్ను రక్షింపజాలదు. ఏది నిన్ను రక్షింపజాలదు. నీకు దేవుని సహాయం లేకపోతే నీ కత్తి రక్షింపజాలదు, నీ దగ్గర ఉండే బలం రక్షింపజాలదు, నీ దగ్గర ఉండే ఈటి రక్షింపజాలదు. అవేవి కూడా నిన్ను రక్షించలేవు. ఈ భూమి పైన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ లోకం అనే శత్రువు చేతిలో, చూడండి ఈ లోకంలో ఈ శత్రువు అంటే ఎవరు? ఈ సాతాను చేతిలో నుంచి, ఈ లోకం అనే పాపము నుంచి, ఈ లోకమనే చీకటి నుంచి, ఈ లోకమనే భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించగలిగిన వాడు ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన అయితేనే రక్షిస్తాడు. మన కులము, మన బలము, మన గోత్రం ఏది కూడా మనల్ని రక్షించలేదు. ఈ రోజు మన దగ్గర డబ్బు ఉందనుకో, ఆ డబ్బు నిన్ను రక్షించి పరలోకానికి తీసుకెళ్లలేదు. నువ్వు నీ దగ్గర నీ అందము, నీ ఐశ్వర్యము ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే, ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి మనము చాచగలుగుతాం. అందుకని అంటూ ఉన్నాడు, అయ్యా నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. మనం అంటామా? లేదు, నా ద్వారానే అందరూ ఏం చేస్తున్నారు, పోషింపబడుతూ ఉన్నారు, నా ద్వారానే అందరూ రక్షింపబడుతూ ఉన్నారు, నా ద్వారానే అందరూ ముందుకు వెళ్తున్నారు అనుకుంటాం. నీ ద్వారా కాదు, దేవుని ద్వారా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు గాని నేను గాని ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎవరి ద్వారా పోషింపబడుతున్నామనంటే జీవము కలిగిన దేవుని ద్వారా పోషింపబడుతూ ఉన్నాము, జీవము కలిగిన దేవుని ద్వారా తప్పించబడుతూ ఉన్నాము. ఇక్కడ అంటాడు మరి, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మను దేశించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి కూడా మనల్ని రక్షించేవాడు ఎవరంట? యెహోవా దేవుడే. ఇక్కడ ఆయన మనకు సహాయముగా ఉంటూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్న కత్తో, నీ దగ్గర ఉన్న కవచమో, నీ దగ్గర ఉన్న బలమో, నీ దగ్గర ఉన్నది ఏది కూడా నిన్ను కాపాడలేదు. దేవుని సహాయం కావాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించాలి. లేకపోతే ఈ లోకంలో దేనిపైన నువ్వు ఆధారపడితే అది నిన్ను కొంచెం దూరం ముందుకు తీసుకెళ్తుంది, కానీ పరలోక రాజ్యం మాత్రము అది తీసుకెళ్లలేదు. మనం చూస్తే చూడండి 144 కీర్తనలో ఒకసారి తీసుకున్న త్వరగా 144 కీర్తనలు 1వ వచనం. యెహోవా యెహోవా నేను నీకు నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేలుకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడంట? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఇప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నప్పుడు
యుద్ధ రంగంలో ఎలాగుంటాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు వచ్చేటప్పుడు ఆశ్రయ దుర్గం అని అంటే ఏంటో తెలుసా? ఒక భయంకరమైన ఒక కొండలాగా, కట్టడం లాగా. నీకు సునామీ వచ్చినా నీ పరిస్థితులు ఏం కాదు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఇంకొకటి, మనం భూకంపాలు వచ్చినా ఏం కాదు. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయనే సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే అంటూ ఉన్నాడు, నాకు ఆశ్రయ దుర్గముగు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పించువాడు. హల్లెలూయా! దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సహాయకుడుగా ఉన్నప్పుడు యుద్ధ రంగము అసలు అలవాటే లేదు దావీదుకి. ఆయన యుద్ధమును నేర్పించాడు. హల్లెలూయా! యుద్ధమును నేర్పించి ఫిలిష్తీయులను, అమాలేకీయులను అనేక మందిని దేవుడు అనేక మంది దగ్గర యుద్ధంలో ఏమిస్తూ వచ్చినాడు? జయమునిస్తూ వచ్చినాడు. ఈ రోజు నువ్వు ఈ లోకమనే యుద్ధంలో నువ్వు గెలవాలని అంటే దేవుని దగ్గరికి వస్తే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా! నీ చేతులకి బలమునిస్తాడు, నీ చేతులకి శక్తినిస్తాడు, నీ ఆత్మకి ఆయన కాపుదలుగా ఉంటాడు. నీ ఆత్మకి సహాయకుడుగా ఉన్నప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది. హల్లెలూయా! ఈ లోకంలో అనేక ఆటుపోట్లు ఎదురుపడుతూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను జయించి మనల్ని ఆయన ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా! మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. కొత్త నిబంధన 10వ వచనం కాదమ్మ, 10వ వచనం 15:10. చూడండి, ఈ రోజు నువ్వు అనుకోవాలి ఏమనంటే, నేనేమై ఉన్నానో అది ఎవరి కృప వల్ల? దేవుని కృప వల్ల, దేవుని సహాయం వల్లనే నువ్వేమై ఉన్నావో. దేవుని కృప అంటే తెలుసా? ఆయన కనికరము, ఆయన దయ, ఆయన సహాయము. చూడండి, ఆయనను నేను ఏమై ఉన్నాను అనేది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. చదువుమా. మరియు అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపే. హల్లెలూయా! ఇక్కడ అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు నా దగ్గర ఉన్న బలం గురించి కాదు, నేను యూదున్నో గ్రీకు దేశస్తున్నో లేకపోతే పలానా సంబంధానికి సంబంధించిన కాదు, నా దగ్గర ఉన్న ఈ బలం ఎవరిదో తెలుసా? దేవుని కృప వలనే. హల్లెలూయా! ఎంతమంది కన్నా గొప్పవాడుగా దేవుడు నన్ను ఎందుకు చేశాడనంటే, దేవుని కృప వల్లనే, దేవుని సహాయం వల్లనే నేను ఈరోజు ఈ లోకంలో ఎదురుపడే ప్రతి ఒక్క యుద్ధ రంగంలో నేను పోరాటం చేస్తూ ఉన్నానని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని కృప, దేవుని సహాయము, దేవుని మీద ఆధారపడటం వల్లనే నేను ఈరోజు వీళ్ళందరికన్నా కూడా దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క విషయంలో నాకు విజయం ఇస్తున్నాడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా! ఇంకొక మాట అంటాడు, అదే ఆయన చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2:15 చూడండి. ఎఫ్సి తర్వాత ఉంటుంది. మరియు అపరాధముల వలనను శరీర సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి విలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. ఈ రోజు మన జీవితాల్లో చూడండి, దావీదు దేవుని సహాయమును పొందుకున్నాడు, ఫిలిష్తీయులను జయించాడు, అమాలేకీయులను జయించాడు, ఎంతో మందిని జయించాడు. ఈ రోజు మనకు ఈ విజయోత్సవం ఎలాగొచ్చింది? యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ రోజు మనకేమొచ్చింది? విజయం వచ్చింది. హల్లెలూయా!
ఎక్కడి నుంచి విజయం వచ్చిందంటే ఈ లోకమనే చీకటి నుంచి, ఈ లోకమనే పాపం నుంచి, ఈ లోకమనే దుర్నీతి నుంచి, ఈ లోకమనే సాతాను అంధకార చీకటి శక్తుల నుంచి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? విజయమునిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంతకుముందు పౌలు భక్తుడు ఏమన్నాడు? దేవుని కృప వల్లనే నేను ఇంతటి వాడినైనా అన్నాడు. ఇక్కడ మన జీవితాల్లో ఈ రోజు దేవుని కృప వల్లనే మనం రక్షింపబడి ఉన్నాం. దేవుడు సిలువలో మరణించి తిరిగి లేయటం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. ఈ రోజు మన జీవితంలో దేవునిలో కట్టబడుతూ ఉన్నాయంటే ఈ లోకంలో మనం జయించి మనకు జయమునిచ్చి ఈ లోకమనే పాపముల నుంచి మనకు జయముని విజయోత్సవం దేవుడు మనల్ని నీతిమంతులుగా ఆయన సన్నిధానంలో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితము ఈరోజు చూడండి, ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటది. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న. చూడండి, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చునుడని ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి లోకాన్ని పంపించాడు. ఆయనకి ఏమిచ్చాడు దేవుడు? తండ్రి ఏమిచ్చాడు? జయమునిచ్చాడా లేదా? విజయమునిచ్చాడా లేదా? ఈ రోజు ఈ లోకంలో కూడా మనము ఈ లోక పోరాటమును మనం జయించి, ఈ లోకము చెడుతనమును మనం జయించి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రియలను మనం జయించి మనం ఒకనొక రోజు దేవునితో కూడా మనం ఆయన కుడిపారిశమును మనం కూడా కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలనంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పిన మాట చెవిగలిగిన వాడు వినుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం జయించాలి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా విశేషముగా సంతోషము నేనెప్పుడు బలహీనున్న అప్పుడే బలవంతుడగుదును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఉపద్రవంలోనూ ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడంట. అయితే ఇక్కడ మనకు ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు దావీదుకి అనేక రాజ్యములను జయించుటకు దేవుడు ఆయనకి కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని కృప, దేవుని సహాయం నువ్వు పొందుకోవాలనంటే, ఈ లోకంలో జయించాలనంటే నువ్వు ఒకవేళ బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తానంటూ ఉన్నాడు? బలవంతం చేస్తూ ఉన్నాడు. అయితే మనల్ని ఏది బలహీనత చేస్తుంది అంటే శ్రమలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు, కుటుంబ గొడవలు, ఆస్తు గొడవలు, అంతస్తుల గొడవలు, వీటన్నిటి వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే బలహీనులం అయిపోతూ ఉంటాము. ఎప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావో అప్పుడు బలవంతుడిని చేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బలవంతుడు కావాలి అని అంటే దేవుని వాక్యమును నువ్వు దివారాత్రములు ధ్యానించాలి. నువ్వు బలవంతుడు కావాలని అంటే దేవుని వాక్యమును తప్పకుండా నువ్వేం ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయినావో, బలహీనుడు అయిన వెంటనే నువ్వేం చేయాలని అంటే, చూడండి, మనకు నీరసం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? వాటర్ తాగుతాము, డ్రింక్ తాగుతాము, ఏదో ఒకటి తింటాము. ఎందుకనంటే మన శరీరం బలహీనమైపోతే మనం ముందుకి నడవలేం కాబట్టి. అదే విధంగా నీ ఆత్మ బలహీనమైనప్పుడు నువ్వేం చేయాలనంటే దేవుని సహాయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి. ఈ లోకంలో ఎంతో మందికి లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ ధన్యతను నువ్వేం చేయకూడదు అంటే పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో మంచి కన్నా చెడు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఆ చెడు ఏం చేస్తుంది అంటే మనల్ని నరకంలోకి తీసుకెళ్తుంది. మంచి ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరకు చేస్తుంది, దేవునితో నడిపిస్తుంది, దేవుడే ప్రేమించేలాగా మనం చేస్తుంది. హల్లెలూయా. ఎందుకనంటే మనము ఈ దేవుని కృప వలనే ఈరోజు జీవిస్తూ ఉన్నాం. దేవుని సహవాసం వలనే, సహాయం వలనే ఈరోజు మనకు సమాధానం ఈ లోకంలో కలిగి ఉన్నది. అందుకే అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను,
ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నీకు ఎన్ని శ్రమలు ఎదురుపడినా కూడా సరే దేవుడు నీకు విజయోత్సవమునిస్తాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు సంతోషించాలి. ఆయన కృప నీకు కావాలి. ఆయన కృప లేకుండా నువ్వేమి కూడా చేయలేవు. ఆయన సహాయం లేకుండా నువ్వేది కూడా ముందుకు వెళ్ళలేవు. అందుకే లాస్ట్ చూడండి, మనము ఏం చేయాలనంటే, చూడండి కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్పాను. ఈరోజు మనం ఈ లోకములో ఉన్నది, మనం ఈ లోకమును జయించాలి అని అంటే మనం ఏం చేయాలనంటే, చూడండి ఏం కలిగి ఉండాలి. 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాము. మొదటి వచనం 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలు. మొదట ఏమై ఉండాలంటే మనము బలవంతులై ఉండాలి. హల్లెలూయా. నువ్వు బలవంతుడివై ఉండాలనంటే నువ్వేం కలిగి ఉండాలి? దేవుని సహాయాన్ని కలిగి ఉండాలి. నీ దగ్గర ఉన్న బలం నీకు సరిపోదు. నీ దగ్గర ఉన్న బలము ఒకవేళ ఒక మనిషిని నువ్వు జయించగలుగుతావేమో గానీ దేవుని నీతిని నువ్వు జయించలేవు. హల్లెలూయా. దేవుని నీతిని దావీదు జయించగలిగినాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గర 400 పైన సార్లు దేవుడు ఈ జీవ గ్రంథంలో ఆయన పేరు రాయించబడినాడు. హల్లెలూయా. ఈరోజు మనము మన పేరుని జీవ గ్రంథంలో లిఖింపబడాలి అని అంటే నువ్వు దేవుని యందు ఆయన మహాకృపను బట్టి నువ్వేమై ఉండాలంటే బలవంతుడివై ఉండాలి. నువ్వు బలవంతుడివై ఎందుకు ఉండాలని అంటే ఈ లోకములో ఉన్న శత్రు సమూహమును ఎదిరించగలుగుటకు, ఈ లోకములో ఉన్న దురాత్మ సమూహమును ఎదిరించుట కొరకు నువ్వు బలవంతుడివై ఉండాలి. ఇంకొక మాట అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. ఏ కవచం ధరించుకోవాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. నువ్వు దేవుడిచ్చి సర్వాంగ కవచం నువ్వు ధరించుకుంటే ఖచ్చితంగా నువ్వు బలవంతుడుగా ఉంటావు. నువ్వు బలహీనంగా ఉన్న ఆ కవచం నిన్ను ఏం చేస్తుంది అంటే బలవంతునిగా తయారు చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. దావీదు ఏ కవచం ధరించుకున్నాడు? దావీదు ఏ కవచం ధరించుకున్నాడు అంటే, చూడండి ఆ కవచము అది సర్వాంగమైనది కాదు, కానీ ఆ కవచమునకు దేవుని సహాయం ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ కవచం ఏంటో తెలుసా? మన కత్తో ఏదో కాదు, ఏదో ఒక గుణపమో కత్తో కాదు గాని ఈటి కాదు గాని మనం ధరించుకునే ఇదేంటనంటే దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము నువ్వు సర్వాంగ కవచం ఎలా ధరించుకుంటావంటే నువ్వు దాన్ని చదివే కొంది నీ నరనరాల్లో నీ రక్తంలో దేవుని వాక్యము ప్రవహించాలంట. రక్తం ఎలాగా ప్రవహిస్తూ ఉంటుంది మన శరీరంలో, అదే విధంగా వాక్యము కూడా నీ శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉండాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును వాక్యమును నువ్వు ధరించుకోవాలి. ఈ వాక్యము ద్వారానే కీర్తనాకారుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా, నీ వాక్యమే నాకు వెలుగునిచ్చిందయ్యా, నీ వాక్యమే నన్ను నడిపిస్తూ ఉందయ్యా, నీ వాక్య సహాయం వల్లే నేను జీవిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు నేను ఇలాగున్నానేనంటే నీ వాక్యము వల్లనే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించుటకు ఆయన ఒక కవచమును ధరించుకున్నాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు వాక్యం అనే కవచమును నువ్వు ధరించుకోవాలి. నువ్వు బలవంతుడివై ఉండాలనంటే, అపవాది తంత్రములను ఎదిరించాలంటే, అపవాది ఎలాగో అలాగ కుటుంబంలోకి వస్తాడు, సంఘంలోకి వస్తాడు, సమాజంలో మనం వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటాడు. వాడిని నువ్వు ఎదిరించాలంటే దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించుకొని ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వారిని నీలో ప్రతిష్ఠించుకోనంటే, నీ హృదయంలో ఆయనకు చోటు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయకుడుగా ఉండి ఆ సహాయకుడు నిన్నేం చేస్తాడంటే శత్రువు సైన్యము నుంచి నేను తప్పిస్తాడు. నీకు ఎదురుపడే ప్రతి ఒక్క ప్రాకారం ఆయన ఏం చేస్తాడు? తొలగిచ్చేస్తాడు. నీకు ఆయన చాలా, చూడండి మనకు చాలా మార్గములు ఉన్నాయి. అన్నిటికన్నా దేవుని మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తమును నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకున్న ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క ప్రకారమును విరగొడతాడు. హల్లెలూయా. నీకు విరోధముగా ఉన్న ప్రతి ఒక్క ఆయుధమును ఆయన ఏం చేస్తాడు?
ఆయన ఏం చేస్తాడు? విరిచివేస్తాడు. ఈరోజు అనేకం మనం వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు అనేక ఆయుధములు మనకు ఎదురవుతూ ఉంటాయి. అదే అనేక ఆయుధములు మనకు ఎదురైనప్పుడు వీటన్నిటిని కూడా యేసు క్రీస్తు సహాయకుడుగా మనకున్నాడు కాబట్టి మనము సర్వాంగ కవచమును ఈ లోకములో అపవాది తంత్రములను ధరించుకొని ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క అపవాది నుంచి మనకు దేవుడు విజయం నుంచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా! విజయం నుంచి ఆయన ముందుకు నడిపిస్తాడు. అందుకనే మనము ఎక్కడ ఏ సహాయం పొందుకోవాలంటే దేవుని సహాయం పొందుకోవాలి, ఆయన కవచమును ధరించుకోవాలి. చూడండి, ఇంకొక మాట ఉంటది, ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, అదే విధముగా ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మ సమూహములతో మనము పోరాడుచు ఉన్నాము. హల్లెలూయా! ఈ లోకంలో మనం పోరాడుచున్నది ఈ లోకంలో శరీర సంబంధాలతో కాదంట, అంధకార సంబంధము. హల్లెలూయా! ఈ చూడండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న దురాత్మ సమూహములతో మనం ఏం చేస్తూ ఉన్నాము? పోరాడుచు ఉన్నాం. నువ్వు పోరాడుచు ఈ పోరాటం నువ్వు గెలవాలంటే నువ్వు ఏ కవచం ధరించుకోవాలి? సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవుని కృప కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని ప్రేమ కావాలి. నీకు ఈ లోకంలో ఏ సహాయము నిన్ను విజయమునివ్వలేదు. ఒకవేళ ఆ సహాయం ఉంటే, చూడండి, ఎవరైనా ఒక సహాయం అడిగితే ఒక 10,000 సహాయం చేస్తారు, కానీ అది నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు. హల్లెలూయా! ఇంకా ఏదో ఒక విధంగా నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ సహాయం కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. అయితే దేవుని సహాయం నువ్వు పొందుకుంటే, దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకుంటే నువ్వు అపవాది తంత్రములను ఎదిరిస్తావు, దురాత్మ సమూహములు నువ్వు ఎదిరించగలుగుతావు. నువ్వు దురాత్మ సమూహములు అంటే సాతానుడు ఏదో ఒక రకంగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? గలిబిలి చేస్తూ ఉంటాడు. నువ్వు శక్తిమంతుడగినట్లు, ఎవరిలో? మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉంటే ఖచ్చితంగా అపవాది తంత్రములను, అపవాది కుతంత్రములను, అపవాది ఏదైతే పసిగడుతున్నాడో దాని ముందునే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దావీదు విషయంలో దేవుడు అలాగే చేశాడు. ప్రతి విషయంలోనూ సౌలు విషయం నుంచి తప్పించాడు, అదే విధముగా తన కుమారుల విషయం నుంచి తప్పించాడు, ఫిలిస్తీన్ల నుంచి తప్పించాడు, అమాలేకుల నుంచి తప్పించాడు. అన్నిటి నుంచి విజయమునిచ్చి దేవుడు ఏం చేశాడంటే ముందుకి నడిపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే మనము ఆకాశ మండలమునందున్న దురాత్మ సమూహములను మనం జయించాలనంటే మనము దేవుడిచ్చిన సర్వాంగ కవచముతోనే మనం జయించగలుగుతాము. ఈ లోకంలో ఉన్న ఏ కవచము కూడా జయించలేదు. అయితే ఆత్మ సంబంధమైన కవచము, చూడండి, దావీదు దగ్గర ఉన్న కవచం మాత్రం అందరికి కనిపించేది. ఈ రోజు మన దగ్గర ఉన్న కవచం ఎవరికి కనిపించదు. అది ఆత్మ సంబంధమైనది. అది మనం వెళ్తూ ఉన్నప్పుడు పని జరుగుతుంది. హల్లెలూయా! మనం వెళ్తూ ఉన్నప్పుడు అది మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా జరుగుతుంది. అది కత్తి లేదు, మన దగ్గర ఖడ్గం లేదు, కానీ దేవుని వాక్యమే ఖడ్గముగా ఉంది, సర్వాంగ కవచముగా ఉంది. అది బండన బద్దలు కొట్టి సుత్తిలాగా ఉంది. హల్లెలూయా! అది ప్రతి మనిషిని మారుస్తుంది, జీవితం మారుస్తుంది. అందుకనే ఈ ఖడ్గము, ఈ కవచం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుని నీతిని నెరవేర్చి ఆయన సహాయాన్ని పొందుకొని ఈ లోకంలో జయమునిచ్చి దేవుడు మనల్ని పరలోకం ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. దేవుడు ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలనైనా, సర్వ సృష్టికర్త నీ కొందనాలు స్తోత్రాలనైనా, గొప్ప దేవుడా నీ కొందనాలు స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా. ఈ లైవ్ ద్వారా తండ్రి ప్రభు నీ బిడ్డలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి ప్రభువా. ఈ లోకంలో మేము అనుకుంటూ ఉంటాం తండ్రి ప్రభువా, నా కులము నాకు సహాయము, నా బలము నా సహాయము, నా దగ్గర ఉన్న డబ్బు నాకు సహాయం అనుకుంటూ ఉంటాం, కానీ అవేవి మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళలేవు నాయన తండ్రి ప్రభువా. నీ సహాయము, నీ ఆత్మీయమైన పిలుపు, నీ ఆత్మీయమైన రక్షణ, నీ ఆత్మీయమైన ద్వారా తండ్రి ప్రభు దావీదు మహారాజు ఆ రోజు సైన్యమును జయించాడంటే మీ సహాయంతో జయించాడు నాయన. ఆయనకి ఎదురైన ప్రతి ప్రకారమును తండ్రి ప్రభువా నాయన విరగ్గొట్టారు నాయన తండ్రి ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో ఎదురుపడుతున్న ప్రతి ఒక్క ప్రకారమును మీకు ఎదుర్కొన్నట్టుకు తండ్రి ప్రభువా, సాతాన అంధకార దురాత్మ శక్తులను మేము ఎదుర్కొన్నట్టుకు తండ్రి ప్రభువా మేము బలవంతులమై ఉండమంటూ ఉన్నారు నాయనా తండ్రి. సాతాన్ని ఎదిరించుటకు మేము దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించమంటూ ఉన్నారు. ఆ కవచమును ధరించి, దేవుని వాక్యమును ధరించి ఆయన యేసు క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని మేము ధరించుకొని ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో ఉన్న సమూహమును మేము ఎదిరించుటకు మీరు మాకు సహాయకుడుగా ఉండమని అడుగుతూ
నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.